నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జేఈఈ మెయిన్స్ లో వికసించిన యానాం నవోదయ విద్యార్థులు తమ విద్యార్థుల ప్రవేశ పరీక్షకు అర్హతను సాధించడంతో ఉపాధ్యాయ బృందాన్ని విద్యార్థులను అభినందించిన విద్యాలయ ప్రిన్సిపల్ టీవీఎస్ ప్రకాష్ రావు. కాకినాడ జిల్లా కాజులూరు రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పనున్న ఇరువురు ముఖ్య నాయకులు. వైసీపీ ప్రభుత్వంలో పేరుకే పదవులు తప్ప ప్రజలకు ఎటువంటి పనులు చేయలేకపోతున్నామని వ్యాఖ్య. వ్యవసాయ కార్మికుల సమస్యలకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు తాళ్లరేవు ప్రజా సంఘాల ఆఫీస్ వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఒళ్ళు రాజబాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ప్రసంగిగ్నేశ్వర ఫంక్షన్ హాల్లో పోలవరం ప్రాజెక్టు అంశంపై మీడియా సమావేశం నిర్వహించిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రైతు విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి. అమలాపురంలో అత్యాధునిక వసతులతో నిర్మించనున్న నూతన బస్ కాంప్లెక్స్ టెర్మినల్ కు శంకుస్థాపన, శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పినిపే విశ్వరూప్, ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు. అమలాపురంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు జరిగిన ఇన్స్పైర్ మనాక 11వ జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ కమ్ ప్రాజెక్టు పోటీలు 2024 కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పినిపే విశ్వరూప్ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ రాబోయే రోజుల్లో విజయం సాధించాలని ఆకాంక్ష. శ్రీ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక రీజెన్సీ ప్రైమరీ పాఠశాల ప్రాంగణంలో బుధవారం 10వ తరగతి విద్యార్థులచే డాక్టర్ జిఎన్ నాయుడు, శ్రీమతి సరోజిని దంపతులచే ప్రతిష్ఠించబడిన వాగ్దేవికి వైభవోపేతంగా అర్చన, అభిషేకాలు నిర్వహించారు. విద్యార్థులకు సరస్వతి కృపా కటాక్షాలు నిండుగా ఉండాలని ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పంచమి నాడు ఈ పూజ నిర్వహిస్తామని పాఠశాల ప్రతినిధులు తెలియజేశారు. పూజానంతరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రసాద వితరణ చేశారు. దేవి సరస్వతి వాచే భర్వాజినీమతి నామ విప్రియవతు సమేత పస్కతా శోభా ఆగ్యమస్కై దత్వా యాథాస్తం విపరేతన. సౌభాగ్యద్రవ్యం సమర్పయామి. దేవకం సవితారమభిమాతిషహం ఇమం యజ్ఞమస్తి నాభా బృహస్పతిర్దేవాః పాन्तు గజమానం యద్ధాత్ ఉరువ్యచానో మహిషస్తర్మజకం సతస్మిను హవే పురుహోచః పురుక్షో సనః ప్రజాయై హరియస్మృడగేంద్రమానో రీరిషో మాపరాదాః येन सपत्ना अपते भवन्तेन्द्राग्निभ्यामवबाधामहेतान् वसवो रुद्रा आदित्या उपरिस्पृशन्मोग्रम् चेत्तारमधिराजवक्रन् अर्वाञ्चमिन्द्रमुतो हवामहे योगोचिद्धाचितस्वदिव्यः इमन्नो यज्ञम् दशवेशस्तास्य कुर्मो हरिवोमेतनन्त्वा ओम् देवीम् वाचमदनयुक्तदेवा. అఖిల భారత స్థాయిలో ఐఐటీలో ప్రవేశం కొరకు జరిగిన జేఈఈ ప్రవేశ పరీక్షల్లో స్థానిక జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు యు జోయల్ ఆకాశ 95%, ఎల్ శివకుమార్ 78%, ప్రశాంత్ 56% సాధించి ఏప్రిల్ జరిగే అడ్వాన్స్ పరీక్షలకు అర్హతను సాధించినట్లు విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీ
టీవీఎస్ ప్రకాష్ రావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కృషిలో భాగస్వాములైన ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థులను ప్రిన్సిపల్ శ్రీ ప్రకాష్ రావు అభినందించారు. అఖిల భారత స్థాయిలో ఐఐటిలో ప్రవేశం కొరకు జరిగిన జేఈఈ ప్రవేశ పరీక్షల్లో స్థానిక జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు యు జోయల్ ఆకాష్ 95%, ఎల్ శివకుమార్ 78%, ప్రశాంత్ 56% సాధించి ఏప్రిల్ జరిగే అడ్వాన్స్ పరీక్షలకు అర్హతను సాధించినట్లు విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీ టీవీఎస్ ప్రకాష్ రావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కృషిలో భాగస్వాములైన ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థులను ప్రిన్సిపల్ శ్రీ ప్రకాష్ రావు అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం పరిసర ప్రాంతాల పాస్టర్స్ ఫెలోషిప్ నూతన అధ్యక్షుడిగా టి కృపానందం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కె గంగవరం మండలం ఊడుమూరు గ్రామంలో అపోస్తలిక లైఫ్ చర్చ్లో ద్రాక్షారామం పరిసర ప్రాంతాలకు చెందిన పాస్టర్ల సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనూ నూతన పాస్టర్స్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా జేవి ప్రసాద్, సెక్రటరీగా పి విజయరత్నం, వైస్ సెక్రటరీగా హిజ్కియా రాజు, ట్రెజరర్గా జి మోషే, వైస్ ట్రెజరర్గా వి సందీపన్లు ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం 2 ఏళ్ల పాటు కొనసాగుతుందని అధ్యక్షుడు కృపానందం తెలిపారు. పాస్టర్ల ఫెలోషిప్ అభ్యున్నతికి కృషి చేస్తానని కృపానందం అన్నారు. సన్మానం చేస్తూ మన అందరూ కూడా అభినందిస్తూ కరదల శబ్దాలతో వారిని మరి గౌరవిద్దాం. ఆశీర్వాదంగా నెక్స్ట్ ఆశీర్వాదంగా రెడీ ఉండాలా. తర్వాత బాలరాజు గారు ఉన్నారు, రావాలి. జగన్ గారు వెళ్ళారు మీరు, నెక్స్ట్ బాలరాజు టీవీ ప్రసాద్ గారు నెక్స్ట్ రెడీ ఉండాలి. చెప్పలు కొట్టాలా మరి ఆ సాల్వా స్పాన్సర్ గారైనా ఓకే. ఎంతవరకు దేవునికి స్పాన్సర్ చేసిన ఎన్ఎస్ గారికి, బాలరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు నా పేరు టి కృపానందం, ఊడుముడి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్టు ద్రాక్షారామ పరిసర ప్రాంత సేవకులుగా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఇక నుంచి సేవకులందరి తరపున ఐక్యతగా ఉంటాము, పోరాడతామని నాకు అప్పగించిన ఈ బాధ్యతలను బట్టి పాస్టర్ గారు ఎవరికి ఏం జరిగినా సరే వారి తరపున పోరాడతామని మాట ఇస్తున్నాం. మేమందరూ ఐక్యత కలిగి ముందుకు సాగుతామని మరోసారి తెలియపరుస్తున్నాం. తాళ్లరేవు మండలం సుంకరపాళ్యం నల్లం హై స్కూల్లో శ్రీ పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. నల్లం విద్యాసంస్థల చైర్మన్ నల్లం నాగబాబు, ప్రవీణ మరియు డైరెక్టర్ ఆకుల నాగలక్ష్మి పర్యవేక్షణలో ఈ వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా లక్ష్మీ గణపతి హోమం, సరస్వతి హోమం మరియు అక్షరాభ్యాసం పురోహితులు జరిపించారు. పూజలలో పాల్గొన్న విద్యార్థులకు పూజా సామాగ్రి మరియు పుస్తకాలు, పెన్నులను నాగబాబు దంపతుల చేతుల మీదుగా చిన్నారులకు అందించారు. ఈ కార్యక్రమంలో నల్లం విద్యా సంస్థలైన NRCS మరియు శ్రీ సాయి విద్యానికేతన్ ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. మరియు నల్లం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డి సుబ్బారావు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. महागणाधिपतये नमः धूपमाघ्रां ददामि महागणाधिपतये नमः
దీపాన్ని దండం పెట్టుకోండి. దీపం దర్శనాలి పుష్పంతో నేను పాటలు వదలండి. భగవదేవాంతం శుద్ధ ఆచమనం సమర్పయామి. నైవేద్యం పుష్పంతో నీళ్ళు తీసుకోండి. ఓన్లీ బెల్లం ముక్క మీద ఈ రెండు పరాల మీద నీళ్ళు చల్లండి. ఓం భోర్భస్వః తత్సవితుర్వరేణ్యో దేవత ధీమహి సత్యం భక్తేన ప్రసంజామి యథావాగో శ్రీ మహాగణాధిపతయే నమః. నారికేళరహిత గుడరహిత అమృతఫలాన్ని నివేదయామి. అమృతమస్తు రెండు భాగాలు వదలండి. అమృత ప్రస్తార నామసి ఈసారి धरतु यजमानवत्याः देशगोमन्देयदा सिद्धरतु राजद्वारे आगमथे प्रकार्यारम्भ सफरे गुणसिद्धरतु लक्ष्मी गणपतिः सरस्वती परदेव्याः अनुग्रहः सिद्धरतु अनन्तरो धर्मकार्य आचरणाधिकारः सिद्धरतु सत्रन्द्राभ्यासत्यासन्दो पुराणमस्तु आत्मदात्मं शास्त्रस्तु यजमानवत्याः दीर्घदोमङ्गलराजधरस्तु यजमानकुमार्याः उन्नतविद्याधरस्तु विद्यावान् भव विद्यावान् भव యానాం గోపాల్ నగర్లో కొలువై ఉన్న శారదాదేవి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో ఆలయం వద్ద జరిగే పూజలలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా వసంత పంచమి సందర్భంగా హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించగా పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో సరస్వతీదేవికి పూజలు చేశారు. ಇಲ್ಲ అయిపోయింది ఇలా అయిపోయింది. ఇలాగే నుంచి ముమ్మిడివరం శ్రీ బాలాజీ కాన్వెంట్లో ఘనంగా శ్రీ పంచమి వేడుకలు నిర్వహించారు. శ్రీ పంచమిని పురస్కరించుకుని శ్రీ బాలాజీ కాన్వెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన
సరస్వతీదేవి అమ్మవారికి 300 లీటర్ల పాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించి అనంతరం అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్యం శ్రీ పివిఎస్ శాస్త్రి, శ్రీమతి పి సుజాతలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు అమ్మవారికి పాలాభిషేకం చేశారు. ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరపటం ఆనవాయితీగా వస్తోందని పాఠశాల యాజమాన్యం తెలిపారు. నూతనంగా ఏర్పడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో కోనసీమకే తలమానికంగా జిల్లా ప్రతిష్టను ఇనుమడింపచేసేలా నూతన బస్ కాంప్లెక్స్ టెర్మినల్ను విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ మాదిరిగా అత్యాధునిక వసతులతో నిర్మించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో సుమారు 45 కోట్ల అంచనా వ్యయంతో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న అత్యాధునిక స్టేషన్ బస్సు కాంప్లెక్స్ టెర్మినల్కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె గోపీనాథ్ రెడ్డిలు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ జిల్లా స్థాయికి తగిన రీతిలో ప్రజానీకం ప్రయాణానికి సౌకర్యవంతంగా ఉండేందుకై అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు తెలిపారు. ఈ అత్యాధునిక బస్ స్టేషన్ టెర్మినల్ నిర్మాణం కొరకు తొలి దశలో 5 కోట్ల నిధులు రాష్ట్ర రవాణా శాఖ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న కాంప్లెక్స్ భవనాన్ని తొలగించి దాని స్థానంలో అత్యాధునిక బస్ స్టేషన్ కాంప్లెక్స్ టెర్మినల్ను 24 ప్లాట్ఫారంలతో పాటు 3 అంతస్తులు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో టెండర్లు పిలిచి కమర్షియల్ కాంప్లెక్స్ బ్లాక్లు నిర్మించడం జరుగుతుందన్నారు. పూర్తి స్థాయిలో అన్ని వసతులతో ఈ టెర్మినల్ను నిర్మించనున్నట్లు మంత్రివర్యులు విశ్వరూప్ స్పష్టం చేశారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ రాబోయే రోజుల్లో ఒక ప్రముఖమైన శాస్త్రవేత్తగా ఎదగాలనే గొప్ప సంకల్పంతో ప్రభుత్వం ఈ ఇన్స్పైర్ మనాకా ఎగ్జిబిషన్ ప్రాజెక్ట్ పోటీలు నిర్వహిస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పినిపే విశ్వరూప్ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఇన్స్పైర్ మనాకా 11వ జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ కమ్మ ప్రాజెక్టు పోటీలు 2024 కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఎగ్జిబిషన్ స్టాల్స్ విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను ఆయన పరిశీలించారు. అదేవిధంగా ఇన్స్పైర్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ పథకం అనేది
చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్దేశించబడిందన్నారు. పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకత, వినూత్న ఆలోచనల సంస్కృతిని పెంపొందించడానికి సైన్స్ మరియు సామాజిక అనువర్తనాల్లో పాతుకుపోయిన అస్సలైన ఆలోచనలు, ఆవిష్కరణలను లక్ష్యంగా చేసుకోవటం ఈ పథకం యొక్క లక్ష్యమన్నారు. విద్యార్థులలో నిబిడీకృతమై ఉన్న ఆలోచన శక్తిని వెలికితీసి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని ఆయన సూచించారు. ఈ ప్రాజెక్టు పోటీలలో విద్యార్థులు తమ ప్రతిభా పాఠవాలను, శాస్త్రీయ విద్యా వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించి పోటీలలో గెలుపొంది రాష్ట్ర, కేంద్ర స్థాయి పోటీలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ యొక్క పోటీల స్ఫూర్తితో మరింత ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తోందని, ఈ అవకాశాలను అందిపుచ్చుకొని ఒక ప్రముఖ శాస్త్రవేత్తగా ఎదగాలని అభిలషించారు. ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ స్కీమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారత ప్రభుత్వ ప్రధాన కార్యక్రమంలో ఒకటన్నారు. స్వయం ప్రతిపత్తి సంస్థతో కలిసి విద్యార్థులను ప్రోత్సహిస్తుందన్నారు. వెరీ సర్ప్రైజ్. నిజంగా మన మంత్రివర్గం నీలిపోటీ ఏంటి జోరు జరిగింది సార్. సో దిస్ ఈజ్ సైన్స్. సో ఇటువంటి సైన్స్ ప్రజల్లోకి, విద్యార్థులకు చెప్పించడం కోసం చేసిన కార్యక్రమానికి మీరు ఇచ్చేశారు. మీకు మాత్రం గట్టిగా చేసేస్తున్నాను సార్. మరి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా సైన్స్ ఫేర్ అయిపోయింది కదా, మళ్ళీ ఏమిటి అనేటటువంటి అనుమానం కొంతమందిలో ఉంది సార్. ఒక్కసారి చెప్పండి సార్. యాక్చువల్గా సార్ కూడా ఒక బీఈడి టీచర్ కాబట్టి ఆయన ఒక పాయింట్ చెప్పారు సార్. వైఎస్ఆర్ డిఎస్ఓ సార్ ఇది సెన్సార్ బేస్డ్ మన అటల్ ల్యాబ్స్లో మనం ఇన్నోవేట్ చేసిన ప్రాజెక్ట్ని మన దీపావళికి చాలా చోట్ల మనం ఇవ్వడం జరిగింది సార్. ఇది ఎన్ఐఎఫ్ అదే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది సార్. నా స్పీచ్లో చెప్తాను. మీరు చెప్పినట్టుగా ఇక్కడ 2 సెన్సార్లు వాడతారు. వెయిటింగ్ సెన్సార్, కూలింగ్ సెన్సార్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ ప్రియమైన వారికి పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించండి మీ స్కై విజన్. ఫోన్ 8790799333. మీ వ్యాపార సంస్థలు గోడౌన్లలో ఉన్న సీసీ కెమెరాలకు అతి తక్కువ ధరలో కేవలం నెలకు 200 రూపాయలకే ఇంటర్నెట్. వెంటనే సంప్రదించండి మీ స్కై విజన్. ఫోన్ 9652458234. వెల్కమ్ బ్యాక్ టు స్కై విజన్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ప్రసంగిగ్నేశ్వర ఫంక్షన్ హాల్లో పోలవరం ప్రాజెక్టు అంశంపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రైతు విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ పోలవరం అంటే రాజశేఖర రెడ్డి అంటే పోలవరం అని అన్నారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి మరణానంతరం పోలవరానికి చంద్రగ్రహణం పట్టి పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయిందన్నారు. పోలవరం ప్రాజెక్టు అనేది గోదావరి డెల్టా రైతుల దశాబ్దాల కళ అని, ఈ కళని నెరవేర్చే ప్రయత్నం చేసి అన్ని అనుమతులు సాధించి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది డాక్టర్ రాజశేఖర రెడ్డేనని రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రైతు విభాగం నాయకులు త్రినాథ్ రెడ్డి, ప్రసవిఘ్నేశ్వర అధినేత సత్తి వెంకటరెడ్డితో కలిసి పోలవరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను వివరించారు. 78% ఎంతో పూర్తయిందో కొన్ని దీన్ని అథారిటేటివ్గా చెప్పే ధైర్యం అవుతుందా?
అంటే 3 అథారిటీస్ ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో. ఒకటి చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి అధికారులు ఉంటారు దాంట్లో. మూడవది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అది కూడా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది, వారిని చెప్పాలి. దాంట్లో ఏ ఒక్కరు చెప్పినా, ఈ ముగ్గురులో ఏ ఒక్కరు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే సమయానికి 78% పూర్తయిందని ఏ ఒక్కరు అథారిటీగా చెప్పినా మేము అంగీకరిస్తాం. అంతే తప్ప కళ్ళబుల్లు మాటలు చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని లేకపోతే ప్రజలను, రాష్ట్ర ప్రజలను మరి తప్పుదారిని పట్టించడానికి చేసే ప్రయత్నం వల్ల మనకు కొన్ని దుష్ఫలితాలు వస్తాయి. అంటే ఏదో ప్రాజెక్టు మేమే కట్టేవని ఏదో బిల్లులు పెట్టుకోవడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారేమో అని ఒప్పుకో కూడా కలుగుతుంది. ఇలాంటి తప్పులు ప్రచారం చేస్తూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం మొట్టమొదట ఇది నేషనల్ ప్రాజెక్ట్. ఈ నేషనల్ ప్రాజెక్ట్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయాలి. దీన్ని విడిచిపెట్టారు. దీన్ని విడిచిపెట్టి 2014 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ అయింది. ఏమని అగ్రిమెంట్ అయింది మీ అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం మన రేట్లు మారుతాం, కాన్స్టెంట్గా ఉండవు. సంవత్సరం కాకినాడ జిల్లా కాజులూరు రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నట్లు ఇరువురు నాయకులు తెలియజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా పనిచేసిన గుత్తుల బుల్రాజు, కాజులూరు మండలం జడ్పీటీసీగా పనిచేసిన గుత్తుల సత్యదేవులు దంపతులు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి పార్టీ వేడుతున్నట్లు మీడియాకు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి పనులు చేయలేకపోతున్నామని, పేరుకే పదవులు తప్ప ఉత్సవ విగ్రహాలుగా ఉన్నామని, అందుకే వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలియజేశారు. నమస్కారం అండి, నా పేరు సత్యాదేవి. నేను 2006లో జడ్పీటీసీగా పనిచేయటం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పనిచేయటం జరిగింది. అప్పుడు ప్రజలకి ఏ పని కావాల్సి వచ్చినా సక్రమంగా చేసేవాళ్ళం. ప్రజల్లో మమేకం అవుతూ ప్రజల మన్నలను పొందగలిగాము. కానీ ఇప్పుడు మరలా ఒక వైసీపీలో జాయిన్ అయ్యటం జరిగింది 2018లో. కానీ ఏ పని చేయలేకపోతున్నాం, ఎవరు వచ్చినా ఏ పని చేయలేకపోతున్నాం. అందుకని మాకు మనసు విరక్తి కలిగి ఈ పార్టీకి, వైసీపీకి రాజీనామా చేయటం జరుగుతుంది. ఈ రోజున నేను రాజీనామా చేయడానికి కారణం ముఖ్యంగా గతానికి ఇప్పటికి చాలా తేడాగా ఉంది. నేను గతంలో అయితే వైస్ చైర్మన్ చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మనకి అనేక మందికి అందుబాటులో ఉంటూ ప్రజల్లో మమేకం అవుతూ ప్రజల మనసులు దోసుకునే విధంగా పనిచేయడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయట్లేదు. ఆ తర్వాత మా మిస్సెస్ కూడా జడ్పీటీసీగా 2006 నుంచి 11 వరకు ఆవిడ జనరల్ పోసి దాంట్లో నెగ్గడం జరిగింది 5 మెజార్టీతో. ఆవిడ కూడా ఆ టైంలో మన వేణుగారు చైర్మన్ అవడంలో ఆయన కూడా మాకు పూర్తిగా సహకరించి ఎక్కువ నిధులు ఇవ్వడంలో మేము ఇక్కడ డెవలప్మెంట్ అన్ని రకాలుగా అన్ని విధాలుగా కూడా ప్రజలకు చేయడం జరిగింది. ఏదడిగితే మేము చేయగలిగే పరిస్థితిలో ఉండేవాళ్ళం. కానీ దాని మీద అక్కడి నుంచి మేము ఏం చేసామంటే స్తబ్దతగా ఉంటే 2018లో నాకు బోస్ గారు, వేణుగారు వచ్చి మా ఇంటికి మీరు అలా ఉండటం కాదు రండి అని, మా కులస్తులు కాబట్టి వాళ్ళకి వెయిట్ ఇచ్చి సరేలే ఏదో మీకు సరైన పోర్ట్ఫోలియో మేము చేయిస్తాం, మేము చేస్తామని చెప్పి వాగ్దానం చేసి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి తర్వాత మూతం పెట్టించుకుని వెళ్ళాం, కలిసాం. ఈయన పాదయాత్రకు వచ్చినప్పుడు ఎలక్షన్ ముందు ఆయన గంటలో కలిసాం, వచ్చేసాం జరిగింది. అప్పటి నుంచి నాకు ఏదో ఇస్తానని చేశారు కానీ ఏదో డైరెక్టర్ సెట్బల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ పడారు. అది ఇందుకు పనిచేయని పరిస్థితిలో ఉంది. ఉడక కుర్చీకి తప్ప ప్రోటోకాల్ తప్ప అంతకంటే ఇంకేమీ లేదు. అందులో ఎవరికి ఏం పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో చేసి ఉన్నాం కాబట్టి ఈయన ఏం చేయట్లేదని ఒక బ్యాడ్ రావడం తప్ప అంతకంటే ఇంకేం లేదు, జరగలేదు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే మాకు ఇందులో ఉంటే సుఖం లేదు, ఉన్నా లేకపోయినా మనం ఉన్న పేరుని పాడు చేసుకోవాలి, ఎందుకు వచ్చిందని పార్టీకి రిజైన్ చేయడానికి మనకు
వచ్చాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన కారణం ఆయన రాజ్యసభ సభ్యులు బోస్ గారు, మరి వాళ్ళ అబ్బాయికి వేళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు. మరి అదే సమాజ వర్గంలో బోలంతమంది నాయకులు ఉన్నారు రామచంద్రపురంలో. ఏ ఒక్కరికి కూడా ప్రపోజల్ చేయకుండా ఆయన చేయడం జరిగింది. దాని మీద కూడా ముఖ్యంగా మాకు విరక్తి కలిగింది. విరక్తి కలిగి ఎందుకు వచ్చింది, మేము ఇందులో ఉంటే మాకు పొదువు ఏముంటుంది కాబట్టి మేము బయటకు వచ్చేయడం మంచిదని ఈ రోజున మేము ప్రెస్ వారి ముందు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నెక్స్ట్ ఏదైనా పార్టీలో మీకు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్ మీకు? అప్పుడు అవకాశం బట్టి అండి. ఇప్పుడు మట్టుకు ప్రజెంట్లో దేంట్లో జాయిన్ అవకాశం కాదు. తాళ్లరేవు కౌలు రైతు వ్యవసాయ కార్మికులు సమస్యలకు నిరసనగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న శుక్రవారం దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె ప్రజా ఆందోళనలో పాల్గొనాలని తాళ్లరేవు ప్రజా సంఘాల ఆఫీస్ వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుముడి ఈశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఒల్లు రాజుబాబు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించిందని, వ్యవసాయ పరిశ్రమలు, గనులు, సహాయ వనరులను కార్పొరేటర్లకు కట్టబెట్టడమే కాకుండా రైతాంగాన్ని నట్టేట ముంచే చట్టాలను తెచ్చిందని, దేశ రైతాంగం సంవత్సరం పాటు ఉద్యమం చేసి ఆ చట్టాలను తిప్పికొట్టిన సందర్భంలో నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణలు చెప్పి వారికి కొన్ని హామీలు ఇచ్చారని, వాటిని ఇప్పటి వరకు అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమని, దేశవ్యాప్తంగా రైతు కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారని, ఈ సందర్భంగా తాళ్లరేవు మండలంలో ఈ నెల 16 శుక్రవారం ఉదయం 10 గంటలకు కౌలు రైతులు, ఉపాధి కూలీలు, రైతులు, కార్మికులు మరియు ఇతర వృత్తిదారులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి, ఆహార భద్రత చట్టాన్ని పటిష్టం చేయాలి, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేసి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి, ఉపాధి హామీ పథకాన్ని పటిష్టపరచాలి, బడ్జెట్లో నిధులు పెంచి 100 రోజులు పని, 600 రూపాయల కూలీ ఇవ్వాలి, ప్రతి కౌలు రైతును కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి, పీఎం కిసాన్లో చేర్చాలి, కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ఈ క్రాప్లో నమోదు చేయాలి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి తదితర డిమాండ్లతో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కరపత్ర ఆవిష్కరణలో వివిధ సంఘాల నాయకులు ఏ బాబురావు, ఎలిపే నాగేశ్వరరావు, దుప్పి అదృష్టదీపుడు, మంద నక్క, తణుకు రాజు, నేరేడుమిల్లి త్రిమూర్తులు, చల్ల సంతోష్ కుమార్, కొమ్మాబత్తుల వెంకటరమణ, సుందరపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీన జరిగే సమ్మెను జయప్రదం చేయండి. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మెను జయప్రదం చేయండి. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మెను జయప్రదం చేయండి. సమ్మెను భారత్ బంధును, గ్రామీణ బంధును, ఈ నెల 16వ తేదీన జరిగే భారత్ బంధును, ఈ నెల 16వ తారీఖున జరిగే భారత్ బంధును, ఈ నెల 16వ తారీఖున జరిగే గ్రామీణ బంధును, నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మెను, బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మెను, పెంచిన విద్యుత్ ఛార్జీలు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, సిఫార్సులు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు, నిత్యావసర వస్తువుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు. తాళ్లరేవు మండలం పటవల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీకి చెందిన శ్మశాన వాటికకు రోడ్డు నిర్మాణానికి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ తనకు కేటాయించిన నిధుల నుండి 6 లక్షలు మంజూరు చేసి నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీకి చెందిన శ్మశాన వాటికకు రోడ్డు నిర్మాణానికి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ తనకు కేటాయించిన నిధుల నుండి 6 లక్షల రూపాయలు మంజూరు చేసి నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తమ కాలనీకి చెందిన శ్మశాన వాటికకు రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఆ సమస్యను పరిష్కరించే అవకాశం తనకు కల్పించినందుకు తన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పినపోతు చినకామేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు తనకు వరలక్ష్మి, సత్తిబాబు, వార్డు సభ్యులు దుర్గా, వ్యవసాయ కమిటీ చైర్మన్ కొటికలపూడి చంద్రశేఖర్, నాయకులు కాల వెంకటరమణ, కొప్పిశెట్టి వెంకట్, సత్యనారాయణ, కార్యదర్శి రమణమ్మ, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
శ్మశాన వాటిక రహదారి కార్యక్రమానికి విచ్చేసిన మన సర్పంచ్ గారికి, మన ఎంపీటీసీ గారికి, మన సెక్రటరీ గారికి, మా రావణానికి, వెంకటన్నకి, మా కామేశ్వర చిన్నానికి, వార్డు మెంబరు మా వీరబాబుకి, ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల కోరిక మేరకు ఈ శ్మశాన వాటిక రహదారి తాళరేవు మండల ప్రజా పరిషత్ నుంచి 6 లక్షల రూపాయలు ప్రారంభ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది నా పుట్టినూరు మెట్టినూరు కాబట్టి ప్రజలందరూ కోరిక మేరకు ఈ రోడ్డు మన శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ పుట్టినూరుకి మెట్టినూరుకి కూడా ఇంకా ఎన్నో పనులు మంచి పనులు చేయాలని, ఈ 3.5 సంవత్సరాల్లో కూడా ఇంకా మంచి పనులు చేస్తామని, ఇలాంటి మంచి పనులు చేయడంలో నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే నా సొంత ఊరు కాబట్టి ఇంకా నా సొంత ఊరికి ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలి. ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసినందుకు మరొకసారి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎంపీపీ గారి నాయకత్వం, ఎంపీపీ గారి నాయకత్వం, ఎంపీపీ గారి నాయకత్వం. ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులను కూడా పరిష్కరించడానికి ఒకసారి మీటింగ్ కూడా పెట్టుకుంటే బెటర్ అని చేసి అనుకుంటున్నాను. మన రాము గారు, కమిషనర్ గారు ఈరోజు మన పటవల ఎస్సీపేటలో మరి ఇక్కడ శ్మశాన వాటికి సంబంధించినటువంటి రహదారి నిర్మాణానికి మరి శంకుస్థాపన చేయడం జరిగింది. మండల ప్రజా పరిషత్ నిధుల నుంచి 6 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఎంపీటీసీగా ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే మా కామేశ్వరరావు గారు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తున్నప్పుడు మేము ఇక్కడ ఎస్సీపేటలో ముఖ్యమైనటువంటి అంశాల్లో ఈ రహదారి ఒకటి, తర్వాత డ్రైనేజీ సిస్టమ్ అనేది ఇక్కడ రెండు కూడా ఇంపార్టెంట్ విషయాలుగా మరి ప్రజలందరూ కూడా కోరడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఆ హామీ నెరవేర్చడంలో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు అంటే వర్షాకాలంలో మనం వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ శ్మశాన వాటికలో ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ వెళ్ళి అంత్యక్రియలు చేయడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడం అనేది మరి గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. మరి దీనికి ఈ రోజుతో దీనికి పరిష్కార మార్గం ఏర్పాటు చేసి రహదారి నిర్మాణానికి ఏర్పాటు చేయడానికి డిసైడ్ అయ్యి ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. సో దీంట్లో ముందు కూడా ఈ రహదారి వేసిన తర్వాత ఇక్కడ శ్మశాన వాటికలో కూడా మరి షెడ్ అనేది కూడా షెల్టర్ అనేది కూడా నిర్మాణం చేయడానికి మరి ప్రణాళిక ఉంది. దానికి కూడా మేము చేస్తాము. సో రెండోది ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ కూడా మరి నిర్మాణానికి ఆల్రెడీ 12 లక్షల రూపాయల వ్యయంతో దాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని నిర్మాణం చేయదలుచుకున్నాము. దానికి సంబంధించి కూడా మరికొద్ది రోజుల్లోనే మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి దాన్ని కూడా నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుంది అనేది కూడా మనం చేసుకుంటూ మరి తాళ్లరేవు మండలం పటవల గ్రామంలోని ఈబీసీ కాలనీలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 8వ భజన సప్తాహ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామంలోని ఈబీసీ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో 8వ భజన సప్తాహ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 14 నుండి 21 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. చివరి రోజు 21 బుధవారం అన్నప్రసాద వితరణ జరుగుతుందని, పరిసర ప్రాంత భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. Thank you.
నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో మార్చి 8 నుంచి 5 రోజుల పాటు జరగబోయే మహాశివరాత్రి మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ పంచాంగం అనుసరించి అర్చకులు పురోహితుల సూచనల మేరకు ఆలయ చైర్మన్ పెన్మత్స వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ చేతుల మీదుగా బుధవారం పందిరి రాట ముహూర్తం చేశారు. మార్చి 8 నుండి 12 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. కార్యక్రమంలో భాగంగా పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ వెలుపల బయట విద్యుత్ దీపాలంకరణతో తీర్చిదిద్దామన్నారు. ఇప్పటికే ఆలయం రంగులు వేసి సర్వాంగ సుందరంగా తయారు చేస్తున్నారు. మహాశివరాత్రికి ద్వాదశ పుష్కర నది జలాభిషేకం, ఆఖరి రోజు పవిత్ర వృద్ధ గౌతమి నది వద్ద హంసవాహనంపై తెప్పోత్సవం తదితర కార్యక్రమాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు, తేజ, పురోహితులు బ్రహ్మశ్రీ నాగభట్ల రామకృష్ణమూర్తి, వేద పండితులు బ్రహ్మశ్రీ గంటి సుబ్రహ్మణ్య శాస్త్రి, స్వస్తి వాచకులు నాగభట్ల రవిశర్మ, ధర్మకర్తల మండలి సభ్యులు బలవల రామకృష్ణ, దండు వీరభద్రరాజు, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, కొలిశెట్టి గంగబాబు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జేఈ మెయిన్స్ లో వికసించిన యానాం నవోదయ విద్యార్థులు తమ విద్యార్థుల ప్రవేశ పరీక్షకు అర్హతను సాధించడంతో ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థులను అభినందించిన విద్యాలయ ప్రిన్సిపల్ టీవీఎస్ ప్రకాష్ రావు. కాకినాడ జిల్లా కాజులూరు రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పనున్న ఇరువురు ముఖ్య నాయకులు. వైసీపీ ప్రభుత్వంలో పేరుకే పదవులు తప్ప ప్రజలకు ఎటువంటి పనులు చేయలేకపోతున్నామని వ్యాఖ్య. వ్యవసాయ కార్మికుల సమస్యలకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు తాళ్లరేవు ప్రజా సంఘాల ఆఫీస్ వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుముడి ఈశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఒళ్ళు రాజబాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రసంగిగ్నేశ్వర ఫంక్షన్ హాల్లో పోలవరం ప్రాజెక్టు అంశంపై మీడియా సమావేశం నిర్వహించిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రైతు విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి.
అమలాపురంలో అత్యాధునిక వసతులతో నిర్మించనున్న నూతన బస్ కాంప్లెక్స్ టెర్మినల్కు శంకుస్థాపన, శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పినిపే విశ్వరూప్, ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు. అమలాపురంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు జరిగిన ఇన్స్పైర్ మనాక 11వ జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ కమ్ ప్రాజెక్టు పోటీలు 2024 కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పినిపే విశ్వరూప్ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ రాబోయే రోజుల్లో విజయం సాధించాలని ఆకాంక్ష. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.